మ్యాంగో మామిడి మీరు కనుక మామిడి సాగు చేస్తున్నా లేదా చేద్దాం అనుకున్న ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మనం కనుక వ్యవసాయం చేస్తున్నట్లయితే మార్కెటింగ్ చేసుకోవడం తెలియాలి. సో మీరు కనుక మామిడి సాగు చేస్తున్నట్లయితే ఏ విధంగా ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎన్ని విధాలుగా మనమైతే అమ్ముకోవచ్చు, మనం కనుక ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ మ్యాంగోస్ని మనం కనుక ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఎలా చేయాలి, ఇవన్నీ మీరైతే ఈ వీడియోలో నేర్చుకోవచ్చు. ఎవరు చెప్తారు? ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతిలో మామిడి సాగును చేస్తున్నారో అటువంటి వ్యక్తి, అటువంటి రైతన్న మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు. రండి. మేమేమో రీటైల్కి అమ్ముకుంటాం. అసలు మనం మార్కెట్లో అమ్మలేము, నేను పోయి అమ్మలేను. మనం కామన్గా ఆర్గానిక్ జాబట్గా పోయి అమ్మగలుగుతున్నా, కానీ మిడిల్ మ్యాన్కు ఇచ్చిన దానికి మనం అమ్ముకున్న దానికి 50%. ఇక్కడ లేకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ కాదు. సార్ అసలు మార్కెట్ అండి మీరు చూసుకున్నట్లయితే 15 ఎకరాల్లో ఈ సాగును చేస్తున్నారు కదా, ఒకేసారి దిగుబడి వచ్చేస్తుంది సమ్మర్లో. ఎలా అమ్ముతున్నారండి? ఒకేసారి చెట్టు మీద మొత్తం క్రాప్ రాదు. అది 1 మంత్ దానిక మనం దాన్ని కొంత 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 దింపుకోవచ్చు. అది తయారైన కాయనే పక్వానికి వచ్చింది దాన్నే కటింగ్ చేస్తుంటాం. అవునండి. అన్ని పిందెలు కూడా ఒకసారి పూత పిందె ఒకసారి ఉండదు మొత్తం టోటల్గా. అయితే మనకు ఒక నెల రోజుల దానిక మనం కటింగే ఉంటుంది చెట్ల మీద. ఎక్కడ అమ్ముతున్నారండి? నేను మన తోట దగ్గర చాలా వరకు మన దగ్గరనే పోతుంటుంది. దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ జేపీ ఆర్గానిక్ వాళ్ళు ఉండరు, వాళ్ళు చెకప్ చేసుకురు ఒకసారి, వాళ్ళు కొంత కొనుక్కపోతారు. దాని తర్వాత ఈ పురుషోత్తరరావు అని ఆయన ఓ మార్కెటింగ్ ఉంది, ఆయన ఇట్లా నేచురల్ ఫార్మింగ్ కొంటాడు అన్నట్టు, ఆయన కొన్ని తీసుకుపోతాడు. దాని తర్వాత మేము నల్గొండలో కొంత అమ్ముతాం, హైదరాబాద్లో కొంత అమ్ముతాం. అది ఓన్ మార్కెట్. మేము వాళ్ళకేమో హోల్సేల్కి ఇస్తాము, మేమేమో రీటైల్కి అమ్ముకుంటాం. సో ఎక్కువ పర్సంటేజ్ ఓన్ మార్కెట్. ఓన్ మార్కెట్ టోటల్గా సొంతంగానే సేల్ చేస్తాం. తోట దగ్గర అమ్ముతారు కదండి, మీరు అమ్ముతున్నారని చెప్పి 10 మందికి తెలిసినట్టు ఏం చేస్తారు అసలు? ఇక అది తెలుసుకుంటారు సార్, వాళ్ళే తెలుసుకుంటారు. నేనైతే ప్రత్యేకంగా ఏం చెప్పలేదు. ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ ఏం చేయలేదు. కాకపోతే హార్టికల్చర్ వాళ్ళు కొంతమందిని వాళ్ళకి చేస్తారు, అగ్రికల్చర్ వాళ్ళు కొంతమందికి చెప్తారు, వాళ్ళు ఫలానా కాడ చేస్తారు, వాళ్ళు చూస్తారు కదా, ఫీల్డ్ చూసిపోతారు. కాబట్టి హార్టికల్చర్ ఆఫీసరు అనంతరెడ్డి గారు అని మనకు ఉన్నాడు, ఆయన పబ్లిసిటీ చేస్తాడు. ఎవరైనా కాయలు కావాలి ఎక్కడ తెచ్చుకుంటే బాగుంటుందని ఆయనకు ఫోన్లు వస్తాయి కదా, ఫలానా తోటలో ఫలానా వ్యక్తి చేస్తాడు, అక్కడ తెచ్చుకోండి అని చెప్పి ఆయన కొంత చేస్తాడు. ఈ అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంత చేస్తారు. ఇలా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వలన ఇది ఒక అడ్వాంటేజ్. వీళ్ళు మంచిగా చేస్తున్నారు, ఏం కొట్టట్లేదు, మొత్తం నీట్గా ఉంటుంది, ఆర్గానిక్ అని చెప్పగానే మౌత్ పబ్లిసిటీ జరిగి మార్కెట్ అయితే జరుగుతుంది. అదే మనం కెమికల్స్ అన్ని కొట్టినట్లయితే అంత మార్కెటింగ్ ఉండకపోవచ్చు, మౌత్ పబ్లిసిటీ. అసలు మనం మార్కెట్లో అమ్మలేము, నేను పోయి అమ్మలేను. మనం కామన్గా ఈ ఆర్గానిక్ జాబట్గా పోయి అమ్మగలుగుతున్నా, కానీ కెమికల్ ఫార్మింగ్ నేను అమ్మలేను. ఎందుకంటే అవతల వాడు అమ్ముతాడు, మనం అమ్ముతాం, దానికి వాల్యూ ఏముంటుంది. సార్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఎవరైతే సాగు చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఓకేనండి నేను సాగుని చేస్తా, కాకపోతే మార్కెట్ ఉందా, మామిడికి డిమాండ్ ఉందా అని అడుగుతారు. ఉందండి? డిమాండ్ అంటే సీజనల్, అది ఎక్కువ సరుకు వస్తే రేట్ దింపేస్తారు, తక్కువ సరుకు వస్తే కొంచెం రేట్ పెంచుతారు మార్కెట్లో. ఇది మన ఫార్మింగ్ తీసుకుపోయి మార్కెట్లో పోస్తే మనం అసలు ఏమి రావు మనకు. అది మనం ఓన్గా బిజినెస్ చేయగలిగితేనే మనకి ఇన్కమ్ అనేది మనం చూడగలుగుతున్నాం అన్నట్టు. ఇన్ని డబ్బులు చూడలేము మనం. మీరు ఏం చెప్తున్నారంటే మిడిల్ మెన్స్ చేతిలో పెడితే పెద్దగా రాదు, మనమే సొంతంగా మార్కెటింగ్ చేసుకుని మనమే సొంతంగా అమ్మితే మాత్రమే ఎక్కువ డబ్బు వస్తుంది. 50% తేడా వస్తుంది సార్. అవునా? మిడిల్ మ్యాన్ కు ఇచ్చిన దానికి మనం అమ్ముకున్న దానికి 50%. అసలు ప్రైస్ ని ఎవరు డిసైడ్ చేస్తున్నారండి? ప్రైస్ ఇక సీజన్ బట్టి. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు బయట కెమికల్ ఫార్మింగ్ బంగినపల్లి మామిడి పండ్లు ఉన్నాయండి, వాడు ఏం చేస్తాడు 30 రూపాయల కిలో అంటుండు. నేను వెళ్తే 60 రూపాయలని మేము ఖచ్చితంగా 60 రూపాయలు 50 రూపాయలకైతే తగ్గాం. ఇప్పుడు మనకు వాళ్ళు 30 అమ్మిరు, మనం 50 అమ్మినా కానీ మనకి 20 రూపాయలు అదనంగా వచ్చినట్టే కదా. అగో ఆ విధంగా నేను ఆడ ఇస్తుర్రు అంటే అక్కడ తెచ్చుకోండి బాబు మాకు అని మేము మెల్లగా సమాధానం చేసి పంపిస్తాం అన్నట్టు. సార్ అదేవిధంగా ప్రైజు ఏ రకానికి ఎంత ప్రైస్ ఉంది సార్? అది హిమాయత్ అనేది హిమాయత్ పసందు 150 రూపాయలు పెట్టాము కేజీ. దాని తర్వాత ఆల్ఫోన్సో 150 పెట్టాము. ఈ ఆమ్రపాలి 100 రూపాయలు పెట్టాము. కేసరి 100 రూపాయలు పెట్టాము. బంగినపల్లి వచ్చేసి 60 రూపాయలు 70 రూపాయలు పెట్టాము. అది సీజన్ బట్టి. ఈ విధంగా సేల్ చేస్తున్నాం. చట్నీ కాయలు వచ్చేసరికి 10 రూపాయలకి పీసు, లేకపోతే 50 రూపీస్ కేజీ.
సార్ అదేవిధంగా సొంత అవుట్లెట్ పెట్టుకుని అమ్ముతున్నారని చెప్పారు కదా తోట దగ్గరే, డైలీ ఎంత అమ్ముతారండి? టన్ వరకు అమ్మగలుగుతాం డైలీ. ఇది ఇక్కడే తోట దగ్గర? తోట దగ్గర అండి. హైదరాబాద్కు మా బాబు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఆయనకు ఇట్లా మా ఫామ్ గురించి ఆయనకు తెలుసు, ఆయన అడ్వర్టైజ్ అయింది. వాళ్ళు అక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తాను నేను. హైదరాబాద్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేస్తే మా బాబా అడ్రస్కి పంపిస్తాం, అక్కడికి వెళ్ళి తీసుకుని ఆయన నెంబర్ ఇచ్చేస్తాం అన్నట్టు. సో అక్కడ కూడా వాళ్ళ ఇంటి దగ్గరే, వాళ్ళ ఇంటి దగ్గరనే అమ్ముతారు వాళ్ళు కూడా. సార్ అదేవిధంగా మనం ఎవరితో టైఅప్ అయ్యి అమ్ముకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్ ఉంటాయి, న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫ్రూట్స్ అని చెప్పి కొన్ని కొట్లు ఉంటాయి, వాళ్ళతో టైఅప్ అయ్యి అమ్మాలంటే ఎలా? ఇంకా వాళ్ళు మనం పోయి అమ్మలేము సార్, వాళ్ళు వచ్చి మనది చెకప్ చేసుకొని తీసుకుంటే తప్ప నాది అదే అని చెప్పుకొని మనం అమ్ముకోలేము. ఇప్పుడు మనమే సొంతంగా ఒక అవుట్లెట్ పెట్టుకుంటే హైదరాబాద్, బెంగళూరు అలాంటిలో పెట్టుకోవచ్చు, కానీ మనకు ఆడ మనమే కూర్చొని మనం ఇక్కడ లేకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ కాదు. తోటలో మనం కంపల్సరీ కటింగ్, హార్వెస్టింగ్, అదంతా పండియడం అంతా మనం చేస్తేనే తప్ప అది బయట మార్కెట్కి పోతే మనం పోలేము. ఎప్పుడోసారి అరుదుపోతాను నేను. కామన్గా నా బ్యానర్ వేస్తాను, ఆ బ్యానర్ నేచురల్ ఫార్మింగ్ అని బ్యానర్ వేస్తాము. ఆ బ్యానర్ తోటి ఆ బండికి మన ట్రాక్టర్ ఉంటుంది, డ్రైవర్ని పంపిస్తాం, లేబర్ని పంపిస్తాం, వాళ్ళు అమ్ముకొస్తుంటారు. అలా కూడా చేస్తున్నాం. ఒక ఆటో పెడతాం, దానికి ఒక బ్యానర్ పెడతాం, చూస్తారు. నేను మార్కెట్లో ఒక రకంగా ఇప్పటిదాకా నిజాయితీగా బతికినా, ఇక భవిష్యత్తు ఏమైందో తెలియదు కానీ చాలా వరకు నాకు నేమ్ అయితే ఉన్నది. సరే అదేవిధంగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే కింద మనకి అవకాశం ఇస్తారు, అపార్ట్మెంట్ కొన్నిట్లు అలా ఏదన్నా అమ్ముతున్నారండి? అమ్ముతున్నాం. అట్లా నల్గొండలో అమ్ముతాం. వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు రమ్మని చెప్తారు మామూలు, మేము వెహికల్ తీసుకొని ఆటో తీసుకొని పోతాం, ఆడ పెట్టేస్తాం, అక్కడ ఆ ప్లాట్స్ వాళ్ళు అందరు వస్తారు, తీసేసుకుంటారు. మళ్ళీ అలా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మనకు ఫోన్ చేస్తుంటారు. అలా కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో ఎలా చేద్దాం అనుకుంటున్నారు? మీరే ఓన్ గా సెల్ చేద్దాం అనుకుంటున్నారు? ఓన్ నేను ఎవరికి ఇవ్వను సార్, నేను ఓన్ గానే చేస్తాను. ఎవరైనా కావాలని అంటే వాళ్ళకి ఇస్తా, కానీ అది నాది గుడ్ వెరైటీ అని వాళ్ళు నమ్మితేనే ఇస్తే తప్ప నమ్మకం అవతలికి పోయి మళ్ళీ ఇంకేదో అనటానికి కామెంట్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఫీల్డ్ చూడాలి ఫస్ట్. నేను చేసే విధానాన్ని చూసిన తర్వాత ఇది కరెక్ట్ అని అనుకుంటేనే తీసుకొని పోవాలి. సార్ అదేవిధంగా ఫ్యూచర్లో మీరే సొంతంగా ఏ విధంగా మార్కెట్ కావచ్చు, ఏ విధంగా అమ్మాలనుకుంటున్నారండి? మేము ఫుడ్ లైసెన్స్ అప్లై చేశాము, అది ఆ లైసెన్స్ కూడా వచ్చేసింది, ఫాసీ వచ్చేసింది. దాని తర్వాత ఇక మేమే ఓన్గా అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా కావాలని మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కావాలని అంటే వాళ్ళకి కూడా పార్సల్ పంపిస్తాం. సార్ అదేవిధంగా ఈ మామిడితో పాటు చాలా పంటల్ని సాగు చేస్తున్నారు, డ్రాగన్ ఫ్రూట్ అని, బత్తాయి, నిమ్మ. సో వాటిని కూడా ఎలా అమ్ముతున్నారండి? ఈ బత్తాయి అంటే మామూలుగా వాళ్ళకి ఇస్తాము, మీడియేటర్కి ఇస్తున్నాం. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మాత్రం నేనే సేల్ చేస్తాను. ప్యూరు మనం దాంట్లో కూడా ఏమి కెమికల్ కానీ ఫెర్టిలైజర్ కానీ ఏది కానీ యూజ్ చేయకుండా దాని ఆవుకు సంబంధించిన మెటీరియల్ తోటి దశపత్రి కషాయం, పంచగవ్యతోటి పండియాలనే కాన్సెప్ట్లో, ఎందుకంటే నా దగ్గర ఉన్నది కాబట్టి మొత్తం. దీనికి ఏమో ఇప్పుడు బలానికి వేస్ట్ డికంపోస్టర్, జీవామృతం పంపిస్తున్నాం, డ్రిప్ ద్వారా పంపిస్తున్నాం. సార్ అదేవిధంగా మీకైతే మార్కెట్ని బాగానే క్రియేట్ చేసుకున్నారు, మంచిగా ఉంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మార్కెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు వాళ్ళ ఏరియాలో, మీరు ఏం చెప్తారు? ఒక రైతన్నగా ఏ విధంగా మార్కెట్ని వాళ్ళే క్రియేట్ చేసుకోమని చెప్తారు? క్రియేట్ చేసుకోవాలి తప్పకుండా, అసలు మోసం చేయకుండా మొదలు అది చేయాలి, చేసిన తర్వాతనే మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి? ఎలా అమ్మంటారు? అది మనం నేచురల్గా చేసినప్పుడే కదా అమ్మగలిగేది. సో వాళ్ళని కూడా నేచురల్గా చేయమంటున్నారు. ఇప్పుడు మనము కష్టపడి ఒక ఫ్రూట్ పండియగలిగినాం, దాన్ని మార్కెట్ చేసుకుంటే మనం చేసిన దానికి విలువ ఉంటుంది, తిన్న వాళ్ళు కూడా సంతృప్తిగా ఉంటుంది. ఈ పండు మంచుకుంది, నేను ఇవాళ మందులు ఏం తినలేదు. మామిడి పండు తింటే దాంట్లో బొచ్చడి కెమికల్ ఉంటుంది, ఆఖరికి అది పండు పెట్టే కాడికి కూడా కెమికల్ తోటే తినగలుగుతారు. అట్లా లేకుండా నేచురల్గా పండిస్తాం కదా మేము. అలాంటివి తింటే వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, రోగాల బారిన పడకుండా ఉండాలనే ఆశయంతో నేను ఈ కార్యక్రమానికి వచ్చేసాను. మొదలు హార్టికల్చర్కి వెళ్ళాలి, దాని తర్వాత అగ్రికల్చర్ వాళ్ళకి చేయాలి, తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే రకరకాల పేపర్లు ఉంటారు కదా, ఆ విధంగా చేసుకోవాలి. మార్కెట్ అయితే ఉంది, మనమే క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నారు. సో మీ విధంగా చేసుకున్నట్లయితే మంచిగా లాభాలు పొందవచ్చు. క్లియర్. మీరు కనుక మామిడి సాగు చేద్దాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. ఆ కోర్స్లో చిన్న ఎపిసోడే మీరు చూసారు ఇప్పుడు దాకా. సో మీరు కంప్లీట్ కోర్స్ చూద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా.
ఈ ఫార్మింగ్ కోర్స్ని లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ కోర్స్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ కోర్సే కాదు, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సులు ఉన్నాయి. అన్ని కోర్సుల సబ్స్క్రిప్షన్ కలిపి జస్ట్ మంత్కి $399 మాత్రమే. చూద్దాం అనుకున్నట్లయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.